నమస్కారం. మా తెలంగాణ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. అక్రమ నిర్మాణాలపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉక్కుపాదం. హెట్రో కట్టడాల తొలగింపుకు కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం. ఎంపీ రఘునందన్ రావుపై విమర్శలు చేస్తే సహించాం. జిన్నారం బీజేపీ నేతల హెచ్చరిక. హుజూర్ నగర్ నిరుపేదలకు సొంతింటి పండగ. మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పంపిణీ. యోగానంద నరసింహస్వామిగా భక్తులకు కనువిందు. యాదాద్రిగిరిపై సింహవాహన సేవ. ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో సరికొత్త రాజకీయ అధ్యాయం మొదలైంది. కొత్తగా ఏర్పడిన గుమ్మడిదల, గడ్డపోతారం, చిన్నార మున్సిపాలిటీలో తొలి పాలకవర్గ సమావేశాలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ప్రజాసేవకు అంకితమైన నూతన కౌన్సిలర్లకు మార్గనిర్దేశం చేసేందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని 5 ఏళ్ల పాటు సమస్యల పరిష్కారానికి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం ఒక్కో మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలు చొప్పున నిధులు మంజూరు చేసిందని, త్వరలోనే పనులకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. అయితే ఈ సమావేశంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా 12 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టిన హెట్రో పరిశ్రమపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఆయన చేసిన సూచన మేరకు కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అటు ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ కొత్త మున్సిపాలిటీలకు కేంద్రం నుంచి కూడా నిధులు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులంతా ఐక్యంగా ఉండి ఆదర్శవంతమైన పాలన అందించాలని పిలుపునిచ్చారు. వాళ్ళిద్దరు కదన్నా ఖాళీగా ఉన్నాయిగా. ఇప్పుడు మనకి సాగర్లు కూడా మనకి వాటర్ అండర్ కేస్ వెటనరీ కుక్కల పెళ్లి ఎక్కువ మైనస్ డ్రగ్స్ కొకాయి గంజాయి షెల్టర్ స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మొదటిసారిగా నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పిన పార్టీ నాయకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఏ పని అయినా కలిసికట్టుగా అందరం కలిసి చేసుకున్నాం. అందరి సమస్యలు పరిష్కారానికి ముందుంటానని
పటాన్చెరు నియోజకవర్గంలో 5 మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడడం జరిగింది. అది గుమ్మడదల, గడ్డపోతారం, జిన్నారం, ఇంద్రేశం, కృష్ణాపూర్. గడ్డపోతారం మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికబడ్డ కౌన్సిలర్లు, అలాగే మీ అందరి ప్రోద్బలంతో చైర్మన్, వైస్ చైర్మన్ గారికి, అధికారులకు, నా తోటి వచ్చిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, కమిషనర్ గారికి, అధికార యంత్రాంగానికి, పత్రికా సోదరులకు అందరికీ పేరు ధన్యవాదాలు. కొంతమంది పాత వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నట్టుగా, సర్పంచ్గా, మెంబర్గా, ఎంపీటీసీగా ఉన్నట్టున్నారు. మీ కొద్దిగా గొప్ప అనుభవం ఉన్నది. కొంత కొత్త వాళ్ళు ఉన్నట్టున్నారు. 18 మందిలో అధికార యంత్రాంగంతో మంచి సత్సంబంధాలు, మంచి కోఆర్డినేషన్ పెట్టుకొని వాళ్ళతో ఎప్పటికప్పుడు కమిషనర్ గారు, వివిధ శాఖల అధికారులతోటి వాళ్ళో పక్క మీరో పక్క జోడెడ్లేలాగా మీరు పనిచేసినట్టయితే తప్పకుండా అభివృద్ధి ఎక్కడ కుంటుపడకుండా ముందుకు పోవడానికి అందరూ తెలియజేస్తారు. దాంతోపాటు మీరు ఇప్పుడు శాల్వలు, దండలు మొదలు కొత్త గెలిచినాం కాబట్టి ఆ శాల్వలు వేస్తారు, దండలు వేస్తారు, బంగారు గురించి వేస్తారు. 5 సంవత్సరాలు ఏదో తెల్లారి చూసుకోవాలి, దండలు పడతాయా పడాయి. ఇంటున్నారా? 5 సంవత్సరాలు ఏదో తెల్లారి చూసుకోవాలి, పడతాయా పడాయి. ఆ విధంగా మీరు మీ ప్రాంతాలలో కౌన్సిలర్లు గెలిచారు. పబ్లిక్ పూర్తిగా నమ్మకం మీ మీద పెట్టారు. ఆ నమ్మకాన్ని ఎక్కడ బంద్ చేయకుండా వాళ్ళకి జవాబుదారీగా పనిచేయండి. పని అవుతుంది కాదు సెకండరీ, వాళ్ళకి నోటి మీద మాట్లాడి ఆ సమస్యలు ఇనుడు. ఫస్ట్ ఇంటికి వస్తారు, లేకపోతే మనం పోతాము. పని అయ్యేది కాదు రెండో మాట. కొద్దిగా లేట్ అయినా పర్లేదు, వాళ్ళతో మేము కడుపు మీద మాట్లాడి వాళ్ళతో కలిసినట్టయితే మా మాట విన్నారు, పని అవుతుందని నమ్మకం, విశ్వాసంతో ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అడుగులేదు. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ ఈ గడ్డపోతారం మున్సిపాలిటీని ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి మీరు ఒక చేదోడు వారుడుగా ముందుకు పోతారని తెలియజేస్తూ, మీరు ఒక ముఖ్యమైన సమస్య మన దగ్గర సిగాజీ కంపెనీ అనేది కృష్ణాపూర్లో 54 మంది చచ్చిపోయారు మొన్న 2 నెలల కింద. దానికి ముఖ్యమంత్రికి వచ్చింది. ₹1 కోటి కంపెనీషన్ డిమాండ్ చేస్తే ₹1 కోటి గిట్ట ఇచ్చిన వాళ్ళు, ₹1 కోటి ఇచ్చిన ప్రాణమై తేలే వాళ్ళు. మన ప్రాంతంలో ఎట్రో వాళ్ళు 12 ఎకరాలలో వితౌట్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేస్తారు. దాన్ని డిస్మెంటల్ చేయడానికి ఏకైక తీర్మానం చేయవలసిందిగా మీ అందరినీ కోరుతాము. చేతులు పడుతుంది. అసలు హెచ్ఎండి నామ్స్ లేవు, లేబర్ లేకుండా 12 ఎకరాలలో వితౌట్ పర్మిషన్ కన్స్ట్రక్షన్ 50% అయిపోయింది. దాని డిస్మెంటల్ కోసం ఏకగిరి తీర్మానం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మినిట్స్ రాసి మినిట్స్ నాకు పంపి మినిట్స్ కలెక్టర్కి కూడా పంపించేస్తాను. నేను కవరింగ్ లెటర్ పెట్టి పంపించేస్తాను. ఆ విధంగా మీరు దయచేసి ఇంతకుముందు అంజనా చెప్పినట్టు ఎటువంటి సమస్య ఉన్నా, నేను 10 సంవత్సరాలు 12 సంవత్సరాలతో ఎమ్మెల్యే చేస్తా ఉన్నా, మీకు తెలుసు అనుభవించిన నా గురించి. కాబట్టి ఎటువంటి సమస్య నేను తీసుకురండి, కూర్చొని మాట్లాడదాం. ఇండస్ట్రీ లిస్ట్ తయారు చేయండి, వర్క్ లిస్ట్ తయారు చేయండి. చేసిన తర్వాత వాళ్ళలో పక్క ఈయన పిలిచి మాట్లాడి సిఎస్ఆర్ ద్వారా పోదాం. కొంతమంది బిల్డర్ ఉంటే బిల్డర్ స్థాయి తీసుకుందాం, ఇండస్ట్రీ స్థాయి తీసుకున్న తర్వాత వర్క్ లిస్ట్ పెట్టుకొని ఇండస్ట్రీకి వర్క్ ప్లాన్ చేసుకొని ఇంజనీరింగ్ ద్వారా ఎస్టిమేట్ చేయించి వాళ్ళకి అప్పచెప్పి మనకు అదొక పని చేసుకుంటూ మనకు 15 కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీకి రావడం జరిగింది. టెండర్ అయ్యింది. అది కొత్తగా ఎన్నికైన తర్వాత సీజే వేయడంతో రిక్వెస్ట్ చేసి 5 మున్సిపాలిటీలకు ఒక్కొక్క మున్సిపాలిటీకి 15 కోట్లు తీసుకురావడం జరిగింది. ఏడు సంగారెడ్డి ఉన్నది సాస్పేటకు రాలేదు. ఎందుకు రాలేదు అర్థం చేసుకోండి. కాబట్టి దాన్ని మీకు మార్చ్ 1st వీక్లో ఎక్కడెక్కడ మనం వర్క్లు ఉంటే అవన్నీ మీకు టైం ఇచ్చి అన్ని ఇనాగ్రేషన్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇది మీకు కమిషనర్ గారు నేను ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి. మన ఎవరు చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ చెక్ చేసుకొని మీరు దాన్ని ముందుకు బయటకు వస్తారు. మీరు బయటకు రావడం ఇక్కడ కాబట్టి ఆ విధంగా మీరు అధికారులతోటి, కమిషనర్ తోటి, ప్రజలతోటి మంచి సత్సంబంధాలు పెట్టుకొని ముందుకు సాగాలి. మీకు 24 గంటలు నేను అందుబాటులో ఉంటా. ఏ టైంలో ఫోన్ చేసినా ఎప్పుడు రమ్మన్నా మీ పరిధిలో ఉంటే మీరు పరిష్కరించండి.
లేకపోతే చైర్మన్ వైస్ చైర్మన్ కలిసి పనిచేయండి, లేకపోతే కమిషనర్ ఉంటారు, లేకపోతే నా దగ్గర రండి. ఎటువంటి సమస్య జటిలమైన సమస్యలు ఇక్కడ పరిష్కరించి ప్రజలకు ఉపయోగపడే రీతిలో ముందుకు వెళ్దామని తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ మరొకసారి నేను కంగ్రాచులేషన్ చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇస్నాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు వ్యవహరించిన తీరును నిరసిస్తూ చిన్నారం మండలం ఎన్ఎంఆర్ యువసేన నాయకులు ఆందోళన దిగారు. జిల్లాలో 11 మున్సిపాలిటీలు ఉన్నప్పటికీ బీజేపీ కౌన్సిలర్లు ఎవరూ లేని ఇస్నాపూర్లోనే ఎంపీ తన ఎక్స్ అఫీషియో ఓటు వేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని వారు ఆరోపించారు. గత ఎంపీ ఎన్నికల్లో నేల మధు పోటీ చేసిన నేపథ్యంలో ఒక బీసీ బిడ్డ ఎదుగుతున్నాడనే అక్కస్తోనే రఘునందన్ రావు ఇక్కడ ఓటు వేశారని యువసేన నేతలు విమర్శించారు. జిన్నారం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎంపీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే మహిబాలరెడ్డి మాటలు విని నేల మధును రాజకీయంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ఎంపీ ఈ నిర్ణయం తీసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని గెలిపించడం జరిగింది. దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేవాళ్ళు ధర్మానికి విరుద్ధంగా మరి ఓటేసిన రఘునందన్ పైన బీజేపీ పార్టీ రాష్ట్ర కమిటీ కానీ వాళ్ళ ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పి మరి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కంపల్సరీగా మరి సమాజానికి ఒక మంచి మెసేజ్ చేయాల్సిన ఒక బాధ్యత గల ఎంపీ రాంగ్ ఉద్దేశంతో కుట్రపూరితంగా మోసం చేసినందుకు బీజేపీ పార్టీ ఆయన పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తుంది. మరి మున్సిపల్ మండల కేంద్రంలో మరి జిన్నారం మండల కేంద్రంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారి దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం మొన్న ఏదైతే ఇస్నాపూర్లో ఎక్సాఫియా ఓటు అయితే ఏదైతే ఉందో అది రఘునందన్ రావు గారు మెదక్లో వినియోగించుకోవచ్చు, నాకు కావాలనుకుంటే నర్సాపూర్లో కూడా వినియోగించుకోవచ్చు, జిన్నారంలో కూడా వినియోగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇస్నాపూర్లో ఒక్క మున్సిపల్ అభ్యర్థి కూడా గెలవకుండా కావాలని నీలం కవిత నీలం మదం మీద పగతోని మరి అక్కడ ఓటు. మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందరావు దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నాయకుల తీరుపై చిన్నారం బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు వారు మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ శ్రేణులకు ఘాటుగా సమాధానమిచ్చారు. బీసీలకు పెద్దపీట వేసేది, బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చిన ఏకైక పార్టీ బీజేపీ అని నాయకులు స్పష్టం చేశారు. ఎంపీ రఘునందరావు ఒక బీసీ నాయకుడికి మద్దతిచ్చారని, ఈ విషయాన్ని
విమర్శకులు గమనించాలని సూచించారు. ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, దిష్టిబొమ్మలు తగలబెట్టడం వంటి పిచ్చి పనులు మానుకోవాలని, లేదంటే ప్రజలే సరైన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు కుమార్, స్వప్న, రాజేందర్ రెడ్డి, నాయకులు రాజిరెడ్డి, చిత్తార్ యాదవ్, పల్నాటి శ్రీనివాస్, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజుల నుంచి కూడా మనం చాలా టీవీలలో చూస్తూనే ఉన్నాం. ఎంపీ రఘునందన్ రావు గారు ఒక బీసీ బిడ్డకు వ్యతిరేకంగా ఓటేసిండని చెప్పేసి అన్ని ఛానళ్ళు కూడా తెగ రెచ్చిపోతూ ఉన్నాయి. కానీ అక్కడ సీట్లో కూర్చున్నది, చైర్మన్గా కూర్చున్నది కూడా ఒక బీసీ బిడ్డనే. ఒక ఎంపీగా తన ఓటు ఎక్కడ వేయాలని నిర్ణయించుకునే అధికారం ఆ పార్టీ పెద్దలకు ఉంటుంది. గౌరవనీయులైన ఎంపీ రఘునందన్ రావు గారు వాళ్ళు ఆలోచన మేరకే ఆ ఓటేసి అక్కడ ఒక పార్టీకి సపోర్ట్ చేసి దాన్ని ఏదో పెద్దగా చేసి రాద్ధాంతం చేస్తా ఉన్న కాంగ్రెస్, మీరు కూడా ఎన్ని ప్లేస్లల్లో రకరకాల మీ అవకాశం కోసం మీరు కూడా పొత్తులు పెట్టుకున్నారు. ఇక్కడ వీళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ సీట్ల కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేసిరు. మీరే ఇంకా చాలా మంది బీసీలను కూడా మీ సీట్ల కోసం ఓడగొట్టిన ఘనత ఆ కాంగ్రెస్ పార్టీలో కుర్చీ లాగడం ఏదైతే ఉంటుందో మీ కాంగ్రెస్ పార్టీలు ఉంటుంది, భారతీయ జనతా పార్టీలు ఉండదు. ఎందుకంటే కష్టపడ్డ కార్యకర్తకు ఒక విలువ దక్కుతుంది అంటే అది భారతీయ జనతా పార్టీలోనే ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా మీరు భారతీయ జనతా పార్టీ రఘున్న గారి మీద కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఏంటంటే కృష్ణాపూర్లో మరొక బీసీ క్యాండిడేట్కు అపోజిట్ ఓటేసిరని వారు మరి వాళ్ళ దగ్గర రెచ్చిపోతూ ఉన్నారు. అక్కడ వేసింది బీసీకి వ్యతిరేకం కాదు, ఓటేసింది కూడా ఒక బీసీ బిడ్డకే ఓటేసిండు. అక్కడ ఏమో అగ్రకులాలకు ఓటేయలేదు రఘున్న గారు. ఆయన ఓటు హక్కు, ఆయన ఎక్కడైనా వినియోగించుకుంటాడు, ఆయన హక్కు అది. ఆయన ఓటు హక్కు ఒక బీసీ బిడ్డకే వేసారు. దయచేసి మీరు బీసీలను అవమానపరిచారని అనడం అది తగదు. ఎందుకంటే ఆయన కూడా ఒక బీసీ బిడ్డకే ఓటేసి బీసీ బిడ్డనే అక్కడ చైర్మన్ కూర్చోబెట్టడం జరిగింది. కాబట్టి మీరు దయచేసి ఇప్పటికైనా మీరు మానుకుంటే మంచిది, లేకపోతే అది మీకే మంచిది కాదు. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. బీసీ అనడం కాదు, మేము కూడా బీసీ పక్షాన్ని ఉన్నాం. మా నరసింహరావు అన్న మరి బీసీ బిడ్డనే కదా, మరి అక్కడ బీసీ బిడ్డలు మా నరసింహరావుకు ఎందుకు పనిచేయలేదు? మరి మా నరసింహరావుని ఓడగొట్టింది కూడా కొంతమంది వాళ్ళ వర్గానికి సంబంధించిన కదా. కాబట్టి మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి. 2 సార్లు జెడ్పీటీసీ పోటీ చేసిండు మా నరసింహరావు. మరి ఆ రోజు ఇష్యూను కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తూ ఉంది. దాన్ని కులాలకు రుద్దాలని భావిస్తూ ఉంది. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. ఇలా నీలం మధు ముదిరాజు గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీ రఘునందన్ రావు గారు బీజేపీ నాయకులు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఏనాడు సఖ్యత స్నేహం కుదరని పార్టీలు ఇవి. రైలు పట్టాలు ఏ మాదిరిగా అయితే కలవయో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కలవదు. కాబట్టి రాజకీయ ఎత్తుగడలో భాగంగా వారు ఒక ఎంపీ, వారి ఓటుకు వాళ్ళకు స్వేచ్ఛ ఉంటుంది. ఆయన స్వేచ్ఛ ప్రకారం ఎవరికి ఓటేయాలనో వారు నిర్ణయించుకునే హక్కు రఘునందన్ రావు గారికి ఉంటుంది. కాబట్టి వారు ఓటేయడం జరిగింది. ఒకవేళ వాళ్ళు ఓటేయడం తప్పని తేలితే మా పార్టీ హైకమాండ్ భారతీయ జనతా పార్టీ దాని విషయంలో ఆలోచిస్తుంది.